హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ హస్బెండ్ మై సునీత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బానే ఉన్నానండి. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్క అబ్రాడ్ ఆస్పిరెంట్స్‌కి. ఇప్పుడు చాలామంది మాస్టర్స్ జేయాలి, అబ్రాడ్ రావాలని అనుకుంటున్నారు కదండీ! చాలామంది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ వచ్చింది. మాస్టర్స్ కానీ, యూనివర్సిటీ సెలక్షన్ గానీ, మాస్టర్ కోర్స్ సెలక్షన్ గానీ, ఎందుకంటే ప్రతి వీధికి 4 కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అందరిని బాగా గైడ్ చేస్తున్నారు. అండ్ ఆఫర్ లెటర్స్ కూడా చాలా ఈజీగా వితిన్ 24 అవర్స్‌లో కూడా తెప్పించేస్తున్నారు ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు. ఆఫర్ వచ్చేసి మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి ఆఫర్ తెచ్చుకొని అన్నీ చేసుకున్నా మీరు ఇనీషియల్ డిపాజిట్ కట్టే టైం నుంచి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది స్టార్ట్ అవుతది గదా! అంటే లైక్ ఆఫర్ తెచ్చుకునేదాకా మీకు రూపాయితో పనుండదు. వన్స్ కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చాక అన్‌కండిషనల్ రావాలంటే ఇనీషియల్ డిపాజిట్ జేయాలి ప్రతి యూనివర్సిటీకి. సో, ఆ టైం వచ్చేసరికి ప్రతి ఒక్కరు పరుగు పెట్టేది లోన్స్. ది మెయిన్ థింగ్ లోన్స్. ఎందుకంటే ఎవ్వరు పాకెట్‌లో మనీ అయితే చాలా రేర్‌గా పెట్టుకుంటారు కదా! ప్రతి ఒక్కరు లోన్స్‌కెళ్తారు. అయితే లైక్ కొలాటరల్ లోన్స్ లేదంటే నాన్ కొలాటరల్ లోన్స్. కొలాటరల్ లోన్స్ ఉన్నవాళ్ళైనా, నాన్ కొలాటరల్ లోన్స్ అయినా అందరూ చేసే ప్రాసెస్ ఏంటంటే బయట అన్ని బ్యాంక్స్ తిరగాలి కదండీ! ఎంత టైమ్ స్పెండ్ చేసి డేస్ అండ్ డేస్ పడతది. పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ తిరుగుతాము. ఇప్పుడు కూడా ప్రాసెస్ అంత ఈజీ అయిపోలేదండి. ఇంతకుముందు అంటే లోన్స్ ఈజీగా ఇచ్చేవాళ్ళు గానీ, ఇప్పుడు చాలా కష్టం. ఒక బ్యాంకెళ్తే అది గవర్నమెంట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా 1 మంత్ పైనే పట్టేస్తది. అది కావాలి, ఇది కావాలి, ఈ షూరిటీ, ఆ షూరిటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు మిమ్మల్ని. ఇంక ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఏదైనా హోప్ చూపిస్తారు. కానీ అది అవుతదా లేదా 100% చెప్పలేం. వాళ్ళు గూడా ఏదో ఒక లిటిగేషన్ పెడతా ఉంటారనమాట. అది నేను చాలా మందిని చూసాను. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళని నేను గూడా చాలా బ్యాంక్స్ తిరిగాను. సో, నాకు గూడా అది తెలుసు. సో, ఆ ప్రాబ్లమ్ ఎలా ఉంటది? అదంతా మెంటల్ టెన్షన్ అనమాట. ఎందుకంటే మనీ టైంకి రాకపోతే, లోన్ కరెక్ట్ డిస్బర్స్ అవ్వకపోతే ఆ టైంకి, చేతిలో మనీ లేకపోతే ఏం చేయలేము. నెక్స్ట్ స్టెప్ ప్రతీది కూడా మనీతోనే సంబంధించి. వన్స్ ఆఫర్ వచ్చేదాకానే మనం పీస్‌ఫుల్‌గా ఉంటాం. ఆఫర్ వచ్చిన తర్వాత ఇంకా టెన్షన్ వస్తది. ఫైనాన్షియల్ టెన్షన్. సో, అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మనం లోన్స్ కోసమే తిరుగుతాం. ఎంత తిరిగినా ప్రాసెస్ అంతా పోనీ స్టార్ట్ చేసి కొన్ని కొన్ని బ్యాంక్స్ లాస్ట్ మినిట్‌లో లోన్ రిజెక్ట్ అయిపోతా ఉంటది. రాదు. తర్వాత మళ్ళీ వేరే గ్యారంటీయర్స్‌ని తీసుకురండి. లేదంటే వేరే ఏదైనా కొలాటరల్ వేరే ఏదైనా అసెట్స్ ఉంటే తీసుకురండి అని అడుగుతారు. అంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే. మనకి చాలా తక్కువ టైం ఉంటది ఆల్రెడీ. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫీజ్ పేమెంట్ చేయడానికి వాటికి వాళ్ళు డెడ్‌లైన్స్ పెడతారు. సో, ఇవన్నీ మంచి లోన్ ప్రాసెస్ ఈజీగా అయిపోతే గనక మీరివన్నీ ఓవర్‌కమ్ చేయొచ్చు కదా! మనకి అన్ని విషయాల్లో గైడ్ చేసేవాళ్ళున్నారు గానీ, ఈ మనీ అనే విషయంలో ఎవ్వరు సరిగ్గా గైడ్ చేయరండి. అండ్ లోన్స్ విషయంలో కూడా అంతే చాలా చాలా ఫ్రాడ్ జరుగుతుంది బయటిప్పుడు. కన్సల్టెన్సీ ఏవైతే మీకు యూనివర్సిటీ సీట్స్ ఇప్పిస్తున్నారో, వాళ్ళే లోన్స్ ఇప్పిస్తామని చెప్పేసి మిమ్మల్ని ఇట్స్ లైక్ ఎ ట్రాప్ నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళేం చేస్తారంటే మీకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి వేరే వేరే బ్యాంక్స్‌లో హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి లోన్స్ ఇప్పించేసి వాళ్ళు కూడా కమిషన్స్ తీసుకుంటారనమాట వాటి మీద. సో, మీకు ఎలా అయినా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో లోన్స్ అంటగలిపడానికి ట్రై చేస్తారు. సో, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బయట. నేను ఆల్రెడీ విన్నాను. 2 డేస్ బ్యాక్ గూడా నేను విన్నాను. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా దీని గురించి ప్రమోషన్స్ చేస్తున్నారు కొన్ని కన్సల్టెన్సీస్ త్రూ. వాళ్ళేం చేస్తున్నారంటే లోన్స్ ఇప్పించి కంప్లీట్ అమౌంట్ డిస్బర్స్ అవ్వకుండా బ్యాంక్‌లో బ్లాక్ చేయడము, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారంట. సో, మీరు ఆ టెన్షన్స్ ఏం లేకుండా మీకు ఇన్ టైమ్‌లో లోన్ అవ్వి, మంచిగా మీరు అనుకున్న అమౌంట్ ఒచ్చి, తక్కువ అసలు మీ ప్రొఫైల్‌కి తగ్గ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటనేది, ఆ ఇంట్రెస్ట్ రేట్‌కి మాత్రమే మీరు లోన్ తెచ్చుకొని, రీపేమెంట్ ప్లాన్స్ కూడా చాలా బావుండి, మీరు ఎక్కడికి ఏ బ్యాంక్స్ తిరగక్కర్లేకుండా హాయిగా మీ మిగిలిన పనులు అంటే అబ్రాడ్‌కి సంబంధించి మిగిలిన వర్క్స్ ఏమైతే ఉన్నాయో మనీ గాకుండా, ఆ వర్క్ చేసుకుంటూ పీస్‌ఫుల్‌గా లోన్ స్మూత్‌గా ఒకవైపు ప్రాసెస్ అయిపోతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటది కదండీ! సో, ఆ హ్యాపీనెస్ మీకివ్వడానికి ఈరోజు నేనొక మంచి సొల్యూషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదే జ్ఞాన్‌ధన్. సో, జ్ఞాన్‌ధన్ అనేది చాలా మల్టిపుల్ బ్యాంక్స్‌తో లింకప్ అయి ఉన్నారనమాట. లైక్ ప్రైవేట్ గానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, లేకపోతే ఎన్‌బీఎఫ్‌సిస్ బ్యాంక్స్ కానీ, ఇవన్నిటితో వాళ్ళు టై అప్ అయి ఉన్నారనమాట. వీళ్ళేం చేస్తున్నారంటే లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి లోన్ విషయంలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారండి. ఈ మధ్యన వచ్చిన చాలా మందికి ఈ జ్ఞాన్‌ధన్ వాళ్ళు లోన్స్ ఇప్పించారనమాట. లైక్ ఎలా అంటే స్టూడెంట్స్ టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా! లైక్ ఈ లోన్ ప్రాసెస్ దగ్గరే వేస్ట్ అయిపోద్ది. అంతా స్మూత్‌గా అయిపోయి ఆ ఒక్క ప్రాసెస్ దగ్గర ఆగిపోతుంది. సో, వీళ్ళు ఈ టీమ్ అయితే ఏం చేస్తారంటే మీకు పర్ఫెక్ట్ టైమింగ్‌లో మీ లోన్ డిస్బర్స్ అయ్యేలాగా లో ఇంట్రెస్ట్ రేట్స్‌లో మంచిగా మీరు ఎక్కడికి కదలక్కర్లేకుండా మీ ఎలిజిబిలిటీ ఏంటో ఇంట్లోనే సెలెక్ట్ చేసుకునేలాగా అంతా ఒక మంచి ప్యాటర్న్‌ని డిజైన్ చేసి పెట్టారండి. నేను వీళ్ళకి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా. మీరు ఒకసారి చెక్ చేయండి. అది ఓపెన్ చేయగానే వాళ్ళు అడిగిన అన్నిటికి ఆన్సర్ చేసుకొని వస్తే మీరు
లోన్ ఎంత అమౌంట్‌కి ఎలిజిబుల్ ఏంటి అన్నీ ఇంట్లో ఉండి వితిన్ మినిట్స్‌లో తెలుసుకోవచ్చనమాట. సూపర్ గదా! అసలు. మీకు ముందు ఎలిజిబిలిటీ ఏంటనేది తెలిసిపోతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎంత స్మూత్‌గా మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు. హాయిగా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తారు. మీకు అన్నీ ముందుగానే చెప్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ గానీ, రీపేమెంట్ ఎలా ఉంటది, ఎంత అమౌంట్ వస్తది అన్నీ మీకు డీటెయిల్‌గా చెప్పి మీకు అంతా ఓకే అనుకున్నాక లోన్ కూడా ఈజీగా వితిన్ టైమ్‌లో అయిపోయేలాగా హెల్ప్ చేస్తారనమాట. సో, మీరు ఎసెట్స్ పెట్టుకునేలా అయితే వాళ్ళు మీకు మంచిగా ఒకలా ప్రాసెస్ చేస్తారు. లేదా నాన్ కొలాటరల్ లోన్ అయితే ఒకలా ప్రాసెస్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ చాలా మంచిగా చదువుతారు. చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఇంటర్ నుంచి 10థ్ నుంచి కూడా అకాడమిక్స్ అన్నీ బావుంటాయి. కానీ ఎసెట్స్ లేవు. ఏ బ్యాంకు లోన్ ఇవ్వనంటుంది. కానీ వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్సే కాదు, ఈ ఎన్‌బీఎఫ్‌సి బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఎప్పుడైనా సరే మీరు గవర్నమెంట్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్‌కి మేము ఇట్లా అబ్రాడ్ వెళ్ళాలి, మాకు లోన్ కావాలి, మా దగ్గర ఎసెట్స్ లేవు, ఏం లేవు అంటే వాళ్ళు వెళ్ళిపోమంటారు డైరెక్ట్‌గా. మా దగ్గర అట్లా ఇవ్వము అని చెప్పేస్తారనమాట. నేను చాలా మందిని చూసాను అలాగా. సో, అండ్ మనకి ఆప్షన్ లేకుండా చేసేస్తారనమాట కొంతమంది. ఎక్కడ దొరకదు అట్లా ఎసెట్స్ ఏమైనా పెట్టాలి, అబ్రాడ్ లోన్ కావాలంటే అంతంత లక్షలు అని చెప్పేసి అంటా ఉంటారు. మనల్ని డిసప్పాయింట్ చేస్తా ఉంటారు. సో, మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదనమాట. వీళ్ళు మీకు గూడా హెల్ప్ జేస్తారనమాట. లైక్ మీ దగ్గర ఎసెట్స్ లేకపోయినా మీరు ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ అయి ఉంటే గనక, వాళ్ళు మీకు కూడా మంచిగా ప్రైవేట్ బ్యాంక్స్‌లో మీకు లోన్ ఇప్పించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ మీరు ఆ అమౌంట్‌తో పీస్‌ఫుల్‌గా రావచ్చు. ఎందుకంటే అబ్రాడ్ వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటే అస్సలు చేయలేమండి. చాలా ప్రాబ్లమ్‌గా అనిపిస్తది. ఆల్రెడీ మీరు వింటున్నారు కదా! ఇక్కడ పార్ట్ టైమ్ సరిగ్గా ఉండట్లేదు అబ్రాడ్‌లో. ఇప్పుడు అంత బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నారు గదా! అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరు వింటున్నారు గదా! సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మీరు అన్నీ ప్రాపర్‌గా కాలేజ్ ఫీస్ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా పే చేసేసుకొని, మంచిగా మీ ఎక్స్‌పెన్సెస్ గూడా తెచ్చుకొని ఇక్కడ అకౌంట్‌లో యేసుకొని ఉంటే ఆరామ్‌సే పార్ట్ టైమ్స్ ఎతుక్కోవచ్చు గదా మీరు. వెంటనే దొరికిందంటే లక్. లేదంటే మీరు అట్‌లీస్ట్ మీ దగ్గర మనీ ఉంటే భయం ఉండదు, టెన్షన్ ఉండదు. సో, అది మ్యాటర్ అనమాట. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్. డెఫినిట్‌గా మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ అయితే ఓపెన్ చేసి మీ లోన్ ప్రాసెస్‌ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఆరామ్‌సే ఏ టెన్షన్ లేకుండా ఫైనాన్షియల్ టెన్షన్ అనేది ఒక పెద్ద హెడేక్ అండి. ఐ నో థట్. సో, మీకు ఆ టెన్షన్ ఉండకూడదని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్ అవర్ డిస్క్రిప్షన్. అండ్ మన ఛానెల్‌లో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టాను. నేను కోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ కంట్రీ బెటర్ ఏంటి అన్నీ మీకు ఎన్నో క్వెషన్స్ ఉంటాయి కదా అబ్రాడ్ రిలేటెడ్. అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ నేను 1 ఇయర్ నుంచి బొచ్చెడు వీడియోలు చేసి పెట్టాను. గో అండ్ చెక్ ఔట్. మీకు నచ్చుతాయి కన్ఫర్మ్‌గా. నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది లోన్స్ రాక అబ్రాడ్ ప్రయాణాన్ని ఆపేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీడియోని లైక్ చేస్తే చాలా మందికి ఫార్వర్డ్ అవుతుందండి. అండ్ చాలా మందికి యూజ్ అవుతుంది. ఈ టీమ్ అయితే ది బెస్ట్ టీమ్. చాలా మందికి ఓవర్ 5,000 అండ్ 10,000 స్టూడెంట్స్‌కి హెల్ప్ చేశారు ఇప్పటివరకు. సో, మీరు కూడా మంచిగా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు వీళ్ళ త్రూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది అబ్రాడ్ ఆస్పిరెంట్స్. ఓన్లీ లోన్స్ రాలేదని లోన్స్ టెన్షన్‌తో మీరు ఆగిపోవద్దు. అబ్రాడ్ ప్రయాణాన్ని ఆపుకోవద్దు. స్మూత్‌గా ఈ టీమ్ ద్వారా మీరైతే ప్రాసెస్ చేసుకోండి. అండ్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.